విశాఖ నగరంలోని గాదిరాజు ప్యాలెస్లో శనివారం క్రెడాయి 9వ ప్రాపర్టీ ఎక్స్పో నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పోను విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, నగర మేయర్ హరివెంకట కుమారి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిపాలన రాజధానిగా మారుతున్న విశాఖ నగరంలో క్రెడాయి సంస్థ వినియోగదారుల ఇంటి అవసరాల నిమిత్తం ఈ తరహా ప్రాపర్టీ షోలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ ప్రాపర్టీ షోను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మధ్యతరగతి ప్రజలకు సైతం గృహాలు అందించడంలో క్రెడాయి చేస్తున్న కృషిని కొనియాడారు. కోవిడ్ సమయంలో విశిష్టమైన సేవలను అందించిందని ప్రశంసించారు. క్రెడాయి చైర్మన్ కేఎస్ఆర్కే రాజు, ప్రాపర్టీ షో కన్వీనర్ వి శ్రీనివాసులు విక్టరీ మీడియా న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ క్రెడాయి గత కొన్నేళ్లుగా ప్రాపర్టీ షో నిర్వహిస్తుందని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన గృహాలను చౌక ధరలకు అందించడమే తమ షో లక్ష్యమని తెలిపారు. తాము నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోకు ప్రజల నుండి విశేష స్పందన రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలు రకాల డిజైన్లు, గృహ అవసరాలకు సంబంధించిన వస్తువులు బ్యాంకర్లతో కలిసి ప్రాపర్టీ షోను నిర్వహించారు. Please encourage them by giving. And we wish you all the best for your education. Creating a fund to give these awards every year to the. Rajna voice here was. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో గాదిరాజు ప్యాలెస్లో ప్రాపర్టీ ఎక్స్పో 23, 24, 25 తేదీల్లో ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోనే చాలా పెద్ద ప్రాపర్టీ షో. తప్పకుండా విశాఖ ప్రజలతో పాటు చుట్టుప్రక్కల ప్రజలందరూ కూడా ఈ ప్రాపర్టీ షోకి రావాలి. ఎందుకంటే మనకి ఏదైనా హౌస్ కావాలన్నా, లేదంటే ఏదైనా ఫ్లాట్ కావాలన్నా సరే మనము వేరే ప్లేసెస్కి వెళ్తాము. కానీ ఒకే వేదికగా ఈరోజు ఇంత పెద్ద ప్రాపర్టీ షో, అలాగే 350 ప్రాజెక్టులకు సంబంధించి ఇక్కడ ప్రాపర్టీ షో పెట్టడం జరిగింది. తప్పకుండా విశాఖ ప్రజలందరూ కూడా ఈ ప్రాపర్టీ షోని తిలకించాలని, విజయవంతం చేయాలని కోరుకుంటూ క్రెడాయి వాళ్ళు చాలా మంచి ప్రాపర్టీ షోని ఇక్కడ పెట్టారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. క్రెడాయి 9వ అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్పో ఈరోజు గాదిరాజు ఫంక్షన్ ప్యాలెస్ నందు మేయర్ శ్రీ హరివెంకట కుమార్ గారు, అలాగే ఎంపీ అయినటువంటి శ్రీ ఎంవివి సత్యనారాయణ గారు, అలాగే మన ఎస్బీఐ డీజీఎం శ్రీ పంకజ్ కుమార్ గారి చేతుల మీదుగా ఎంతో వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ప్రాపర్టీ షోలో 90 పైగా ఎగ్జిబిటర్స్ పార్టిసిపేట్ చేయడం, అలాగే 300 నుంచి 400కు పైగా ఈ యొక్క ప్రాపర్టీస్ని ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. అందులో భాగంగానే మన ప్రముఖ బ్యాంకర్స్ అయినటువంటి ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఎల్ఐసి ఇలా ప్రముఖ బ్యాంకర్స్ అందరూ ఈ యొక్క ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. కనుక విశాఖ ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రాపర్టీ షోకి విచ్చేసి ఈ యొక్క ప్రాపర్టీస్ ఏదైతే ఈ యొక్క ప్రాపర్టీస్ డిస్ప్లే చేశారో ఆ యొక్క ప్రాపర్టీస్ని మనం విజిట్ చేసి వారిచ్చే రాయితీలని, అలాగే ఈ యొక్క బ్యాంకర్స్ కూడా వారిచ్చే రాయితీలను కూడా తెలుసుకుని ఈ యొక్క ప్రాపర్టీ షోని విజిట్ చేయటం వల్ల మీకు ఏ నగరంలో ఏ ఏరియాలో ఈ యొక్క ప్రాపర్టీస్ ఉన్నాయో మీకు తెలుసుకోవడం, ఏ క్వాలిటీతోటి ఏ ఫెసిలిటీస్ వీరు ఇస్తున్నారో అనే వివరాలని మీకు తెలుసుకోవడంలో కూడా చాలా అవగాహన కలుగుతుందని ఈ యొక్క ప్రాపర్టీ షోని క్రెడాయి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక ఇటువంటి ప్రాపర్టీ షోలు మీరు విచ్చేసి ఈ యొక్క మాలో ఇంకా ఈ యొక్క ప్రాపర్టీస్ని డెవలప్ ప్రదర్శించాలనే యొక్క కోరికను మాకు పెంపొందించాలని విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ యొక్క ప్రాపర్టీ షో ఉదయం 9 నుంచి సాయంత్రం 8 గంటల దాకా ఈ యొక్క ప్రాపర్టీ షో ప్రదర్శించడం జరుగుతుంది. ఈరోజు, రేపు, ఎల్లుండ ఈ యొక్క ప్రాపర్టీ షో జరుగుతుందండి. క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్పో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఈ 9th క్రెడాయి ప్రాపర్టీ ఎక్స్పో ఈ నెల 23, 24, 25 ఈ 3 రోజులు నిర్వహించడానికని అన్ని ఏర్పాట్లు చేసి మరి ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ మేయర్ గారు, అలానే విశాఖ పార్లమెంట్ సభ్యులు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేశాము. మరి మేము ఈ సంవత్సరం ఈ స్టాల్లో 96 స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 300 పైగా ప్రాజెక్ట్స్ డిస్ప్లే చేయించబోతున్నాము. విశాఖపట్నంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి
అఫోర్డబుల్ ఫ్లాట్ నుండి ప్రీమియం ఫ్లాట్ వరకు కూడా దీనిలో డిస్ప్లే ఉంచాం. మరి అలానే ప్లాట్స్ కానివ్వండి, లేఅవుట్స్ ప్లాట్స్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, రిసార్ట్స్ కానివ్వండి, అలానే బిల్డింగ్ మెటీరియల్ సంబంధించి అటు లైటింగ్ ఎక్విప్మెంట్ కానివ్వండి, టైల్స్ కానివ్వండి, శానిటరీ ఐటమ్స్ కానివ్వండి, అన్ని రకాల ఉత్పత్తులు యూపీవీసీ విండోస్తో సహా అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజలందరికీ ఒకే వేదికపై ఒక 2 గంటలు మీరు కనుక టైం వెచ్చించి ఈ షోని కనుక విజిట్ చేస్తే మీ యొక్క కావాల్సినటువంటి అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోని సందర్శించడం ద్వారా మీకు ఒక అవగాహన కలిగి మీ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోలో సంబంధించినటువంటి ఉత్పత్తులన్నీ కూడా అందుబాటులో ఉంటున్నాయి కనుక దీనిలో మీరు సెలెక్ట్ చేసుకునే విధంగా, అలాగే బ్యాంకింగ్ వారు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి బ్యాంక్ లోన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానివ్వండి, ప్రాసెసింగ్ ఛార్జెస్ కానివ్వండి, అన్ని వివరాలు కూడా ఇక్కడ పొందుపరిచాం. సో ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రాపర్టీ ఎక్స్పోకి మీరు వచ్చి విజిట్ చేసిన తర్వాత అలానే ₹1,00,000 గిఫ్ట్ వచ్చి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి కొనుగోలుపై. దీనిని మీరు రాబో 2-3 నెలల కాలంలో ఇప్పుడు ఎక్కడ ఏ ప్రాపర్టీ కొనుక్కున్నా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పార్టిసిపెంట్స్ దగ్గర ₹1,00,000 గిఫ్ట్ వచ్చి కూడా తీయడం జరుగుతుంది. అలానే ప్రతిరోజు మీకు ఒక 25 గ్రాముల బంగారు నాణ్యం కూడా మేము లక్కీ టిప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అలానే 3 రోజులకు సంబంధించి ఒక బంపర్ ప్రైజ్ని కూడా మేము ఏర్పాటు చేసాం, ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని. కాబట్టి మీరందరూ కూడా ఈ 3 రోజులు సెలవు దినాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఇంత చక్కటి అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మా యొక్క ఆహ్వానాన్ని మన్నిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.